హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12-24. కొత్త నిబంధనకు మధ్యవర్తిని యేసునందుకు ఏ వేలు కంటే మరి శ్రేష్టము గల ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చుచున్నారు. యేసుక్రీస్తు రక్తము కిందకి రావాలి. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడుగుతుంది, ప్రతి మనుషుడును పవిత్రపరుస్తుంది, ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా శాపమును తొలగించే ఒకే ఒక రక్తం, అద్భుతమైన రక్తం, అభిషేకించబడిన రక్తం, పవిత్ర రక్తం, నిష్కళంకుడైన రక్తం, నిందారహితుడి రక్తం, పాపులలో చేరక ప్రత్యేకించబడిన రక్తం యేసు రక్తం. ఆ రక్త నిబంధన కిందకి రావాలి. ఎవరైనా సరే, డబ్బు ఉంటుంది పోతుంది, ఆస్తుంటది పోతుంది, ఘనత ఉంటుంది పోతుంది. ఇదంతా ఒక వ్యక్తి అయితే, మనుషుడు చనిపోయిన తర్వాత ఆ ఆత్మ ఎక్కడికెడుతుంది అన్నది అద్భుతమైన రహస్యం. అది చచ్చిన తర్వాత తెలుస్తుంది. బ్రతుకుండగానే పరిశుద్ధ గ్రంథం ఉంది, చదవండి. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి. వివరించిన